ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తే గుడి దగ్గరికి రమ్మన్నారు. అవునవును, అట్నుంచటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తున్నాను. ఏ డాక్టర్ అమ్మా? అది గొంతు చూపించుకోవడానికి ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. అంతకు ముందు మేడం గొంతు పోయి మళ్ళీ వచ్చింది కదా, అందువల్ల అప్పుడప్పుడు వోకల్ కార్డ్ సెట్ అయ్యే వరకు ఇలా జరుగుతుందని చెప్పారు. మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కదా, మీకెలా తెలుసు ఇవన్నీ? అంటే నేను మేడం గారి ఫాలోవర్ని. మరేంటి మీ ప్రశ్నలు? మీరూరుకోండి, అమ్మగారేదో మారిపోయి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏంటి, అమ్మగారిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా? అమ్మా, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను. అలాగే లక్ష్మమ్మ గారు. లక్ష్మమ్మ గారా, నీ గొంతే కాదు, నువ్వు కూడా మారిపోయావు. అంత గౌరవంగా పిలుస్తున్నావేంటి? అంటే అదేం లేదు, మనకన్నా పెద్దవాళ్ళని గౌరవంగా చూడమని, మర్యాద ఇచ్చి పిలవమని గురువుగారు చెప్తుంటే విన్నాను, అందుకే అలా అన్నాను. అమ్మా, మీరు గారు గీరు అని పిలవాల్సిన అవసరం లేదు. నోరారా లక్ష్మమ్మ అని పిలవండి చాలు. సరే సరే లక్ష్మమ్మ గారు, నేను కొంచెం సేపు వెళ్ళి ఆడుకుని వస్తాను. సరే, వెళ్ళిరా. నువ్వు ఒక పని చెయ్యి, లక్ష్మమ్మ గారికి కాఫీ, సరేనా? బాయ్. ఇది శివగామి గారి గదేనా? నేను వేరే గదిలోకి వచ్చానా? ఎన్ని గదులున్న ఈ ఇంట్లో శివగామి గారి గది ఏదో ఎలా తెలుసుకోవడం? ఎవరినైనా అడిగితే అందరికీ అనుమానం వస్తుంది. ఏంటమ్మా, ఈ గదిలో ఉన్నారేంటి? మీకోసం అన్ని గదులు వెతికొచ్చాను. ఏదో ఆలోచిస్తూ ఇటు వచ్చేసాను. సరే, ఈ గదేంటి ఇలా ఉంది? సర్దలేదా? హేమంత్ బాబు, ఇప్పటి వరకు ఈ గదిలోనే ఉన్నారు కదా, ఇందాకే వెళ్ళిపోయారమ్మా. నేను సర్దుతానులేమ్మా. సరే, కాఫీ నా గదిలో పెట్టు, నేను వచ్చి తాగుతాను. సరేనమ్మా.
హేమంత్, నువ్వు నా కోసమే నన్ను వెతుక్కుని వచ్చావంటే ఖచ్చితంగా నీకు నేను హైదరాబాద్లో ఉన్నానని తెలుసుంటుంది. ఇన్ని రోజులు శివగామిని చూసి నన్ను అనుకునుంటావు. నేనొచ్చే టైంకి ఇంట్లోంచి వెళ్ళిపోయావు. అయ్యా మల్లికార్జున, ఎందుకయ్యా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? ఎన్ని రోజులు దూరంగా ఉన్న భర్తని కలుసుకునే అవకాశం లేకుండా చేశావు. నేనెక్కడున్నానో చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశావు. నా వాళ్ళని కళ్ళారా చూసుకునే పరిస్థితి లేదు. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఎందుకు నాకే పరీక్ష మల్లికార్జున? ఇది నేను హేమంత్కి గిఫ్ట్గా ఇచ్చిన షర్ట్ కదా, మర్చిపోయి వెళ్ళిపోయాడు అనుకుంటాను. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు ఇలా చేస్తున్నావు చైత్ర? చెప్పు. అందరూ నీకోసం ఎంత ఎదురు చూస్తున్నారు తెలుసా?